హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తన్నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం హెల్త్ ఇప్పుడు సెట్ అయ్యాక ఇన్ని వీక్స్ పట్టిందనమాట. సో లాంగ్ వీడియో తీయడానికి నా వాయిస్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది నా హెల్త్ ఎలా ఉందో. సో నా హెల్త్ కొంచెం బాగాలేదనమాట. ఈ 3 వీక్స్ పట్టింది నా హెల్త్ కొంచెం సెట్ అవ్వడానికి. అందుకు కొంచెం లేట్ అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియో. సో నేను వీడియో తీద్దాము అనేసి అనుకున్నాను, కానీ నా వాయిస్ అస్సలు సహకరించలేదు. ఇప్పుడు కూడా కొంచెం ఓకేగా ఉంది. అప్డేట్ ఇచ్చేసేయాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి లాంగ్ వీడియో తీయాలి అని కొంచెం గొంతు బాగా మీకు ఓకేగా వినిపించేటట్టు ఉంది కదా అనేసి వీడియో తీయడానికి కొంచెం వీడియో తీయడానికి మనసు ఒప్పిందనమాట. అంటే నేను నా హెల్త్ బాగాలేకపోయినా, అంటే నా గొంతు బాగలేకపోయినా కూడా నేను వీడియో తీస్తే మీకు అంత క్లారిటీగా ఏం వినిపించదు అనేసి నేను కొంచెం సెట్ అయ్యాక తీద్దాము అని అనుకొని ఇప్పుడు తీస్తున్నాను. వాయిస్ కొంచెం ఆడిబుల్గానే ఉంది అని అనుకుంటున్నాను. ఏమన్నా మీకు డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేశాను కదండి. సో దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఏప్రిల్ 5th లాస్ట్ పీరియడ్, మే 5th అలా చెక్ చేసుకున్నాను. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసని చెప్పాను కదా. సో ఫస్ట్ విజిట్ అనమాట హాస్పిటల్కి, లావణ్య మేడం దగ్గరికి, అనిత హాస్పిటల్. మే 9th రోజు, ఫ్రైడే రోజు సెంటిమెంటల్గా తీసుకొని వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. మేడం ఇక్కడ చూపించుకుంటారా అని అడగంగానే లావణ్య మేడం ఎస్ మేడం ఇక్కడే చూపించుకుంటాము అనేసి అన్నాము. ఎందుకంటే లావణ్య మేడం ఉంటే కొంచెం ధైర్యం అనమాట. ఎందుకో నాకు కొంచెం తను బాగా చూస్తుంది అనిపించి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మేడం ఇంకా నా టెస్ట్ చేయడం అవసరం లేదనింది. ఎందుకంటే నేను 2 times టెస్ట్ చేసుకున్నాను. అమ్మ దగ్గరికి వచ్చాక కూడా ఒకసారి టెస్ట్ చేసుకున్నాను అనమాట. అమ్మ దగ్గరికి వచ్చి టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆ 2 kits తీసుకువెళ్ళి మేడంకి చూపిస్తే ఇంకా అక్కడ నాకేం యూరిన్ టెస్ట్ కానీ కిట్ టెస్ట్ కానీ నాకేం చేయలేదు. ఇంకా డైరెక్ట్ ట్యాబ్లెట్స్ రాయడం స్టార్ట్ చేశారు. ఇంకా అంటే జస్ట్ అప్పుడే కదండి, నాకు అప్పుడు మేబీ 5th week ఏమో అప్పుడు రన్ అవుతుందన్నమాట. 5th weekకే హార్ట్ బీట్ ఏం కనిపించదు అనేసి మేడం నాకు ఒకటి సజెస్ట్ చేశారు. ఇదివరకు అబార్షన్ అయింది కదా, సో అబార్షన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అప్పుడు వీక్ ఉండి అందుకు హార్ట్ బీట్ రాలేదేమో, సో ఇప్పుడు ముందుగా నుంచే జాగ్రత్తగా తీసుకుందాము అనేసి నాకు ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మేడం. డే 1 నుంచే నాకు ట్యాబ్లెట్స్ రాయడం స్టార్ట్ చేశారు. ట్యాబ్లెట్స్తో పాటు మరో విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ రాశారనమాట. అది నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సాయి అనిత హాస్పిటల్కి వెళ్ళాను. లావణ్య మేడం ఈ మేడం దగ్గర నేను చూపించుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ విజిట్ 9th రోజు, 9th మే వెళ్ళామన్నమాట. సో అప్పటికి నాకు 5th week. G2 అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ, A1 అంటే ప్రజెంట్ నడుస్తున్నది అనమాట, ఎన్ని బేబీస్ అనేసి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ 5 weeks అంత ఉంది. 5 weeks ఏజ్ అనమాట. అకార్డింగ్ టు నా డేట్ మిస్ అయిన అప్పటి నుంచి ఇప్పుడు 5 weeks. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఇక్కడ మేడం మెన్షన్ చేశారు నాకు PCOD ఉందని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏమో 9 weeks అప్పుడు DNC చేశారు, హార్ట్ బీట్ రాలేదు అనేసి. యాబ్సెంట్ FHS అంటే అదే అనమాట. అక్టోబర్లో నాకు అబార్షన్ అయిందని మెన్షన్ చేశారు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ స్పాట్ కాన్సెప్షన్, హోమ్ పాజిటివ్ వచ్చింది అనేసి మెన్షన్ చేశారు అనమాట. సరే చూడండి, ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ రాశారు, తర్వాత కొన్ని సంథింగ్ ఏదో విటమిన్స్ అవి నాకు సపోర్టింగ్గా రాశారు. నెక్స్ట్ 4th ఇంజెక్షన్ చూసారా, సస్టైన్ ఇంజెక్షన్ వీక్లీ వన్స్ రాశారు. 1 month 2 weeks వేసుకున్న తర్వాత ఫస్ట్ స్కాన్కి వెళ్ళండి అని చెప్పారనమాట. ఫస్ట్ స్కాన్ నాకు మేడం వెళ్ళంగానే నాకు ఏమీ సజెస్ట్ చేయలేదు. సో ఈ ఇంజెక్షన్స్ నేను 2 weeks వేసుకున్న తర్వాత 23rd రోజు వెళ్ళానమాట ఫస్ట్ స్కాన్కి. ఇది నా ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ అండి, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఫస్ట్ రిపోర్ట్ అనమాట. 23rd రోజు రాస్తారని చెప్పాను కదండి. సో ఈ ఇంజెక్షన్స్ వాడిన 2 weeks తర్వాత 23rd రోజు నాకు ఫస్ట్ స్కాన్ రాశారు, బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా అనేసి. సో ఇక్కడ చెక్ చేశారా, ఫీటల్ అవైలబిలిటీ స్కాన్ అనమాట. ఇది సింగిల్ అంటే ఒకటే బేబీ ఉందని మెన్షన్ చేశారు. జెస్టరికల్ శాక్ కూడా రెగ్యులర్ ఉంది, ఫీటల్ పోల్ అని అవన్నీ నోటీస్ చేశారు. సో
ఫస్ట్ హార్ట్ బీట్ అయితే నా బేబీకి 151 బీపీఎం ఉందండి. లెంత్ వచ్చేసి 1.1 సెంటీమీటర్స్ ఉంది. అప్పటికి నా ఫస్ట్ స్కాన్ వరకు 7 వీక్స్ 3 డేస్ ప్రెగ్నెంట్ అనమాట నేను. ఈడీడీ వచ్చేసి నాకు 6th January 2026కి ఇచ్చారనమాట. ఇక్కడే మొదలైందండి ఫస్ట్ కాంప్లికేషన్. నాకు ఫస్ట్ కాంప్లికేషన్ వచ్చేసి సబ్క్రోనిక్ హెమరేజ్ ఉందన్నమాట. సో ఇంత సైజులో నాకు సబ్క్రోనిక్ హెమరేజ్ ఉంది. అంటే బేబీ చుట్టూ రక్తపు ముద్ద పొరలాగా ఉంది అనేసి చెప్పారు. నా ఫస్ట్ కాంప్లికేషన్ ఇదేనండి. సో నా త్రోఅవుట్ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేషన్సే జరిగాయి. సో ఇది ఫస్ట్ కాంప్లికేషన్ అనమాట. ఇంప్రెషన్లో చూడండి, ఫస్ట్ ఒక బేబీ ఉంది, 7 వీక్స్ 3 డేస్ బేబీ ఉంది నా స్టమక్లో, ప్లస్ సబ్క్రోనిక్ హెమరేజ్ అనే కాంప్లికేషన్ కూడా ఉంది అనమాట. సో నెక్స్ట్ ఎన్టీ స్కాన్ నాకు 11 to 14 వీక్స్లో సజెస్ట్ చేశారు. కానీ నాకు మేడం ఏం చెప్పారు అనేసి నేను చెప్తాను. ఇక్కడ చూడండి, నో సబ్క్రోనిక్ హెమటోమా కానీ హెమరేజ్ ఉంది. నేను మేడంని అడగడం జరిగింది దీనికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేసి. ఇది కొంచెం కాంప్లికేషన్ ఎక్కువ అనమాట. సో దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పారనమాట. రిపోర్ట్స్ పట్టుకొని 23rd రోజు మేడంని కలవడానికి వెళ్ళాము. మేడంని కలవడానికి వెడితే కానీ లావణ్య మేడం లేరనమాట. లావణ్య మేడం ఇంకా లీవ్లో ఉన్నారని చెప్పారు. సో ఇంకా అప్పటి నుంచి లావణ్య మేడంని కలవలేదు, అనిత మేడంని కలిసాము. సో ఆ వేబిలిటీ స్కాన్లో నాకు ఆ సబ్క్రోనిక్ హెమరేజ్ 19.4 into 2.1 mm అంత సైజులో ఉంది. ప్లస్ హార్ట్ బీట్ అయితే బాగానే ఉంది బేబీకి. ఈ ట్యాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ చేశారండి నాకు. అస్సలు ఎటు కదలకూడదు, మొత్తం బెడ్ రెస్టే అనమాట. బెడ్ రెస్ట్తో ఒక ఇంజెక్షన్తో పాటు ఈ ఇంజెక్షన్ సస్టైన్ ఇంజెక్షన్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్తో పాటు నాకు వేరే ఇంజెక్షన్ కూడా సజెస్ట్ చేశారు మేడం. ఇక్కడ చూసారా? సో ఈ ఇంజెక్షన్ కూడా సజెస్ట్ చేశారు. సో వీక్లీ నేను 2 ఇంజెక్షన్స్ వాడాను. చూసారు కదండి, నేను రిపోర్ట్స్తో సహా అండ్ మేడం ప్రిస్క్రిప్షన్తో సహా నేను చూపించాను. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ స్కాన్ నాకు అంటే అబార్షన్ తర్వాత ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కదండి. సో ఈ ప్రెగ్నెన్సీ నాకు ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చాయో నేను చెప్తూ వస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ కాంప్లికేషన్ వచ్చేసి ఈ రక్తం అనేది గడ్డ కట్టడం అనమాట. బేబీ చుట్టూరా బేబీ బ్లడ్ అనేది కొంచెం గడ్డ కట్టిందని చెప్పారు. బేబీ పెరుగుతున్న కొద్దీ ఆ రక్తం గడ్డ అనేది మనకి కరిగిపోతుంది న్యాచురల్గా. దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. లేదంటే అది ఆ రక్తం గడ్డ అనేది కొంచెం అటు కానీ ఇటు కానీ కొంచెం స్ప్రెడ్ అయ్యి అది కొంచెం పగిలినా కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. నేను ఎంత కేర్ తీసుకున్నానో నాకే తెలుసు. మా అమ్మ కానీ నా ప్రెగ్నెన్సీలో పార్ట్ కానీ కాకపోతే సీరియస్గా నేను అసలు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసేదాన్ని కాదేమో. అటు ఎమోషనల్గా కానీ ఇటు మెంటల్గా కానీ చాలా సపోర్ట్ చేసింది అమ్మ కానీ, నా పెద్దక్క కానీ, మా చిన్నక్క, మా హస్బెండ్ కానీ చాలా సపోర్ట్ చేశారనమాట. అప్పటి వరకు నాకు ఒక ఇంజెక్షన్ వీక్కి పడింది. సో ఈ స్కాన్ తర్వాత నాకు వీక్లీ 2 ఇంజెక్షన్స్ పడ్డాయి అనమాట. ఒకటేమో అది కరగడానికి, ఇంకొకటేమో ఒకటేమో సబ్క్రోనిక్ హెమరేజ్ కరగడానికి, ఇంకోటేమో బేబీ హార్ట్ బీట్ అలానే కంటిన్యూ అవ్వడానికి. అనిత మేడం కానీ లావణ్య మేడం కానీ చాలా కేర్ తీసుకున్నారండి. నిజంగా చెప్పాలంటే చాలా కేర్ తీసుకున్నారు. పోయినసారి నాకు ఆ ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ రాలేదు అనేసి చాలా బాధపడ్డాను. ఇప్పుడు హార్ట్ బీట్ వచ్చినా కూడా ఈ కాంప్లికేషన్ ఉండడం వల్ల నేను అటు హార్ట్ బీట్ వచ్చింది నేను హ్యాపీగా ఉండాలా, ఇటు ఈ కాంప్లికేషన్ ఉందని బాధపడ్డాలో నాకు అసలు అర్థం కాలేదు. సీరియస్గా చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట. చాలా నేనైతే అమ్మవారిని ఎంతగానో మొక్కాను. అంటే అమ్మవారి సంతానం ఇచ్చింది కదా అనేసి నా అమ్మవారి మీదనే భారం వేశాను. చాలా బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎలాంటి మసాలా ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకోలేదు. ఏంటంటే 23rd రోజు అదే రోజు నేను నాన్ వెజ్ తిన్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా నేను నాన్ వెజ్ అనేది ముట్టలేదండి. అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి బేబీ నాకు చేతిలోకి వస్తే నేనైతే నాన్ వెజ్ అనేది ముట్టను త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అని మొక్కుకున్నాను. ఇంకా ఇప్పటి వరకు కూడా నేను నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు 23rd మే నుంచి.
ఈ సబ్క్రోనిక్ హెమరేజ్ ఉండడం వల్ల మేడంకి కొంచెం డౌట్ వచ్చేసి మళ్ళీ 10 డేస్ తర్వాత రీస్కాన్ చేద్దామని చెప్పారు. ఆ సబ్క్రోనిక్ హెమరేజ్ తగ్గిందా లేదా అనేసి. సో ఆ సబ్క్రోనిక్ హెమరేజ్ నెక్స్ట్ స్కాన్లో తగ్గిందా లేదా అనేసి 10 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ అంటే స్కానింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ స్కానింగ్లో సబ్క్రోనిక్ హెమరేజ్ తగ్గిందా లేదా అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. లాంగ్ అయిపోయింది బాగా. మీకు కూడా చెప్తూ ఉంటే ఇదేదో నరేషన్ లాగా ఉంటుంది. సో అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ వీడియోస్ 10 మినిట్స్ అలా పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందనేసి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎందుకంటే నాలాగానే చాలామంది ఎన్నో కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కావచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీలో అయినా కావచ్చు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఒక యూనిక్ అండి. ఏదో ఒక కాంప్లికేషన్ వస్తూనే ఉంటుంది. అది ఎవరు మన చేతుల్లో అయితే ఏమి ఉండదు. కానీ నేను ఒకటే చెప్తాను, ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండండి. మన సంకల్పం ఒకటి బాగుంటే చాలా సరిపోతుందండి. ఎవ్వరు ఏది హార్ట్కి తీసుకోవద్దు ఈ ప్రెగ్నెన్సీలో. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిదన్నమాట. నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇంతవరకు కొనసాగిందని నేను నమ్ముతున్నాను. చూసారు కదా, సబ్క్రానిక్ హెమరేజ్ అలా ఉంది. సో ఫస్ట్ కాంప్లికేషన్. నా మనసు అయితే చాలా విరిగిపోయింది. ఏంటి నాకే జరుగుతున్నాయి ఇవన్నీ. సో అన్నీ పక్కన పెట్టేసి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి గట్టిగా నమ్మాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఆ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ వీడియోలో 10 డేస్ తర్వాత రీస్కాన్ చేయమని చెప్పారు కదా అనిత మేడం. ఆ సబ్క్రానిక్ హెమరేజ్ తగ్గిందా లేదా అనేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.